అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పసుపు తాడు 9వ భాగం. రచన ఆరికపొడి కోడూరి కౌసల్యాదేవి గారు. మహా స్టైల్గా ఉందరా చిలక, పని పాటలు లేని రోడ్ సైడ్ రోమియో పళ్ళికిలించుతూ అన్నాడు. లాగండ్రా బయటికి, ఇంకా చూస్తారే, పేదోళ్ళు మనుషులే కాదు, ఈ గొప్పింటి పరుష పద పరంపర కురిపించుతున్నాడు ఒకడు. కర్తవ్యం స్ఫురించని వాసంతి లోలోన బెదిరిపోతున్న, పైకి మాత్రం బెంకంగానే ఉంది. దిగవమ్మ దిగు, ఇంకా కూర్చొని చూస్తున్నావు దర్జాగా. కారు తలుపు తీయటం రాక హ్యాండిల్స్ విరిచేస్తున్నాడు ఒకడు. సరిగ్గా ఆ సమయంలో ఆ దారిన పోతున్న ఇరువురు యువకులు అటుగా వచ్చారు. ఆ యువతి విమల, యువకుని అదే ప్రథమంగా చూడటం వాసంతి. ఆమె పినతండ్రి కుమారుడు అతడని తర్వాత తెలిసింది. మోహన్తో ప్రథమ పరిచయం ఆ విధంగా జరిగింది. వాసంతిని, ఆమె కారుని చూస్తూనే విమల సన్నగా ఏమో చెప్పింది మోహన్కి. వింటూనే మోహన్ జబర్దస్తిగా ఆ గుంపులో ప్రవేశించాడు. ఏయ్ ఆగండి, ఏమిటా జూలుం అంటూ కారు హ్యాండిల్స్తో కుస్తీ పడుతున్న వాళ్ళని త్రోసి పారేశాడు మోహన్. ఏంటయ్యా ఈ కుర్రాడి మీద బండెక్కించేసినది, మరి కూసింత అయితే ప్రాణాలు పోను. ఇంతకీ ఆవిడ దిగమనండి బయటికి. కారులు ఎక్కి కళ్ళు నెత్తిన పెట్టుకుని తోలటం నేర్చారు. అందరూ నిందాగర్భితంగానే మాటలు విసురుతున్నారు. న్యాయదేవతకు తాము ప్రతినిధులం అన్నట్టుగా ముఖాలు పెట్టారు. దిగుతారు, ఏం భయమా? ఆ మోకనంతను అదిలించుతున్నట్టే సమాధానం చెప్పిన మోహన్ ఇటు తిరిగి, చూడండి మిస్. కంగారులో ఉన్న వాసంతి మాట్లాడలేదు. మా అన్నయ్యే వాసంతి, కంగారు లేదు అన్నది విమల మెల్లగా కారిడోరు దగ్గర నిలబడి. ఇంతకు ఆ పిల్లవాడిని బయటికి తీయండి. ఏం దెబ్బలు తగిలాయి? వాడికి ఏం చికిత్స కావాలో చూడక మీ ప్రతాపం అక్కసు కారుపై చూపుతున్నారా? బిగ్గరగా అరిచాడు మోహన్. ఇద్దరు ఆ పిల్లవాడిని చేతుల్లోకి తీసుకున్నారు. వాడికి దెబ్బలు ఏం తగల్లా, కనీసం కొంచెం ఏమీ గీసుకోవాలా. భయపడ్డాడేమో, బాగా ఏడుస్తున్నాడు. ఒరేయ్ ఏడుపు మానేయ్, ఎక్కడ తగిలింది చెప్పు. మోహన్ కొంత అధికారికంగా కొంత లాలనగా అడుగుతూ జేబులోంచి ఇంత చిల్లర తీసి వాడి చేతుల్లో పోశాడు. బోల్డ్ ఐస్ ఫ్రూట్లు కొనుక్కో. వాడు ఏడుపు మాని చేతులు దిగి పరుగులు అంకించుకున్నాడు సంతోషంగా. ఆగు, మోహన్ వాడిని పట్టుకున్నాడు. ఎలా పడ్డావు కారు కింద? కారే నీ మీదకి వచ్చేసిందా? పిల్లవాడు బిక్క చూపులు చూశాడు. చెప్పు, ఇంకా డబ్బులు ఇస్తాను. 10 నోటు తీశాడు జేబులోంచి. ఈయన కారుకు అడ్డంగా పరిగెత్తమన్నారండి, డబ్బులు దొరుకుతాయని చెప్పారు. మొదట పెద్దగా అరిచిన భయంకర రూపం వాడిని, డోర్ హ్యాండిల్స్ విరచబోయిన వ్యక్తిని చూపాడా కుర్రవాడు అమాయకంగా. వింటూనే ఉగ్రరూపం దాల్చాడు మోహన్. ఈ కిళ్ళి బడ్డి నీదే కదూ అన్నాడు భీకరంగా ఉన్నతడి కాలర్ పట్టుకుంటూ. అవును, నిర్లక్ష్యంగా తలెగరేశాడు అతడు లుంగి పైకి అగ్గట్టుకుంటూ. మరులిప్తలో నేలను కరుచుకున్నాడు. అతడు మోహన్ ఇచ్చిన ఒకే ఒక్క గుద్దు తన గడ్డం కింద తగలటంతో ఇటు తిరిగి మరొక తాపు తన్నాడు మోహన్. స్కౌండ్రల్స్, డబ్బుల కక్కుర్తుపడి అయినింటి ఆడపిల్ల గౌరవంతో నట్ర ఆటలో కొట్లాటకు జడిసి అక్కడ చేరిన గుంపు చెదిరిపోయింది. క్షమించండి సార్, పొరపాటైపోయింది. అలా దారికి రండి, మరెప్పుడు ఇటువంటి వేషాలు వేసినా మర్యాద దక్కదు, జాగ్రత్త. చిత్తం, ఇదిగో డబ్బు కావలిస్తే అడుక్కుంటే పారేస్తారా, ఇటువంటి అడ్డదారి ఏడుపులు ఎందుకు? పర్సు తీసి 2 100 నోట్లు నిర్లక్ష్యంగా విసిరేశాడు వాళ్ళ మీదకి. చూపరులందరితో పాటు వాసంతికి ఆశ్చర్యమే కలిగింది. ఆరాధనగా చూసింది మోహన్ని. మాటలే మరిచి వాళ్ళు సలాములు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. మేము ఇలా బజారుకి పోతున్నాం గనక సరిపోయింది, కానీ మై గాడ్, మేము రాకుంటే ఏమయ్యేది? గుండెపై చేతులుంచుకొని భయం వ్యక్తీకరిస్తూ అన్నది విమల. నిజమే, మీ అన్నగారికి చాలా చాలా థ్యాంక్స్ విమల, మంద్రస్వరంతో అంటున్న వాసంతి కంఠం వణికింది. మీరింకా తేరుకోలేదు కంగారు నుంచి అంటూ మోహన్ గబగబా తన్నులు తిన్నవాడి దుకాణం వైపే నడిచి 2 కూల్ డ్రింక్స్ తెచ్చాడు. తీసుకో వాసంతి, విమల అందించింది వాసంతికి. అప్పటికి కారు దిగొచ్చింది వాసంతి. మరి మీకు డ్రింక్స్? తెచ్చుకుంటాను అన్నాడు మోహన్. ఇప్పటికీ కంగారు తగ్గిన వాసంతి మోహన్ని పరీక్షగా గమనించింది. ఆ అందం, ఆ దర్జా, ఆ టీవీ, చాలా ధనవంతుల్లా ఉన్నాడు. ఎంత ఔదార్యం, మరెంత శౌర్యం. మీ ఇంటికే వస్తున్నాను, తోచటం లేదు, సినిమాకు పోదామని అంది విమలతో. పద వెళ్దాం, మా షాపింగ్ రేపైనా చేసుకుంటాం. వద్దులే పాపం ఆయన
ఏమన్నయ్య నువ్వు వస్తావు కదా, పాపం వాసంతికి బాగా మనసు పాడైంది, తను రిలాక్స్ కావాలి. ఆవిడకి ఇష్టమైతే వస్తాను ఎటో చూస్తూ అన్నాడు మోహన్. రండి వెళ్దాం, వాసంతి సంతోషంగా ఆహ్వానించింది. వాసంతి చాలా కంగారు పడింది కదా, స్టీరింగ్ నువ్వు తీసుకో అన్నయ్య. దారిలోనూ సినిమా చూసినంతసేపు మోహన్ చాలా సరదాగా కలుపుగోలుగా ఉన్నాడు. అతి చాతుర్యమైన మాట, అరుదుగా ఉండే అతి అందమైన రూపం. ఫలితం వాసంతి మనసును పారేసుకుంది. ఇక దీర్ఘంగా నిట్టూర్చింది వాసంతి. ప్రతిరోజు నాకు ఆ సంఘటన గుర్తుకొస్తుంది. అనుక్షణం అపురూపంగా తలుచుకుంటాను ఆనాటి విషయాన్ని. అసలు ఆనాటి నుంచే శిలవంటి నాలో చలనము, బండబారిన నా మనసున రాగోదయము కలిగాయి. అంత ఉత్సాహ స్వరము నీరసించిపోగా మెల్లగా తనలో తాను అనుకున్నట్టు అంది. ఏది ఆనాటి ఆరాధన, ఏది మన ఇరువురిలో? అంతలో ఆమె స్వరం కటువుగా మారిపోయింది. నువ్వు నన్ను మోసం చేశావు మోహన్. నీ ఆకర్షణ నా పాలిటి సాలెగూడైంది. చివాలన తలెత్తాడు మోహన్. అతడి మొహంలో బాధ, క్రోధం, అవమానం, పశ్చాత్తాపం అలలు అలలుగా కదిలిపోయాయి. అవును వాసంతి, ఈ మోహన్ మోసగాడు, టక్కరి, జోదరి, వ్యభిచారి. కేవలం నీ ఐశ్వర్యం కొరకే నీకిలా వలవేశాడని ఆనాడు నువ్వు గ్రహించలేకపోయావు. వాసంతి కనులు సంశయ ఆశ్చర్యాలతో విపరీతంగా చలించాయి. నిజం వాసంతి, ఆ కారు యాక్సిడెంట్ సంఘటన ఆ రౌడీలకు డబ్బిచ్చి నేను సృష్టించిందే. ఊహించని విషయం విని ఒక్కసారిగా తట్టుకోలేక లేచి నిలబడి ఇంతింత నేత్రాలతో మోహన్ని ఆపాదమస్తకం వెర్రిగా చూడసాగింది వాసంతి. నేనొక దిక్కుమాలిన వాణ్ణి, ఎవరో చేరదీసి పెంచారు. ఆ ఆస్తి అంతా హరింపజేశాను. అలవాట్లు పెరుగుతున్నాయి కానీ తరగటం లేదు. డబ్బు కావాలి. ఎలా? నువ్వు విమల స్నేహితురాలు అని తెలుసు. పథకం వేశాం, వలలో పడ్డావు. వాసంతి మాట్లాడలేకపోతోంది. కానీ ఆమె ముఖం జుగుప్సతో నిండిపోయింది. నీకు అసహ్యం వేస్తోంది నాకు తెలుసు, కానీ ఇవన్నీ ఎందుకో ఈరోజే నీకు చెప్పేయాలనిపిస్తోంది. నిజమే, జన్మలో ఎప్పుడైనా నిజం మాట్లాడాను అంటే అది ఇప్పుడే. నా అందం, ఆకర్షణ నిన్ను లోబరుచుకున్నంతగా నీ అందం నన్ను కదిలించలేకపోయింది. నువ్వు చాలా తెలివైన దానివి అని అందరూ అంటారు, కానీ నీ వంటి అమాయకుల్ని అరుదుగా చూస్తాం. నువ్వు పసిపిల్లతో సమానం, లోకం పోకడ తెలియని దానివి. నీ కోపమే నీది, కానీ నా పథకం ఏమిటో, ఆంతర్యం ఏమిటో తెలుసుకోలేకపోయావు. అందుకే వాసంతి దెబ్బతిన్నట్టుగా చూసింది. కాబోయే భర్తే కదా అని నువ్వు నన్ను చెరువు కానిస్తే నీ చేత కావలసిన సంతకాలు చేయించుకుని ఆస్తిని గుప్పెట్లోకి తెచ్చుకోవటం నాకు సులువే అయ్యుండేది. కానీ నీ నిగ్రహ శక్తి గొప్పది. నన్ను ఈ క్షణం వరకు పరాయివాడిగానే ఉంచావు. వాసంతి మొహం ఈ మాటలు వింటూనే ఎర్రబడింది. ఆమె తల వాల్చుకుంది. ఈ గుణం వల్లనే నువ్వంటే నాకెంతో గౌరవం అన్నాడు మోహన్. ఈ మాటల వైవిధ్యం బోధపడనట్టుగా తికమకగా చూసింది వాసంతి. అవును వాసంతి, నా పాచిక పారలేదన్న కోపంతో అస్తమానం నీతో దెబ్బలాడేవాడిని అనుకో, కానీ నేను గౌరవించే ఒకే ఒక స్త్రీవి నువ్వే. మోహన్, పొగడ్త కాదు వాసంతి, తన పవిత్రతే తన గౌరవం స్త్రీకి. శీలవతి అయిన స్త్రీని ఎంతటి త్రాగుబోతూ తిరుగుబోతూ అయిన వాడైనా అంతరాంతరాల్లో గౌరవించి తీరతాడు. ఆమె ముందు తల వంచుతాడు. నువ్వు నా దృష్టిలో దేవతవి. చాలాసేపు మౌనంగా గడిచింది. వాసంతి నిలిచిన చోటు నుంచి ముందుకు నడిచి మోహన్కి దగ్గరగా నిలబడింది. మెల్లని కంఠంతో అడిగింది, మోహన్, ఎందుకు ఈరోజు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నావు? నువ్వు చాలా కోపంగా ఉన్నావా? ఎందుకంటే ఈరోజు నీ భ్రమలకు, నా నాటకాలకు ఆఖరి దినం కావటం వల్ల. వద్దు మోహన్, ఆ మాట నేను వినలేను. కన్నీటితో అర్థించుతూ రెండు చెవులు మూసుకుంది. నేను నిన్ను వదులుకోలేను. నీ అలవాట్ల పైననే కానీ నీపై నాకు కోపం లేదు. నవ్వలేక నవ్వాడు మోహన్. నిజం చెప్పినా నువ్వు అంగీకరింపలేకున్నావు. అందుకే నిన్ను పసిబిడ్డతో సమానమని అన్నాను. నాకు ఈ పొగడ్తలొద్దు మోహన్, నువ్వు కావాలి. మన ఇద్దరి లోపాలు ఇంత మంచి మనసుతో స్పష్టంగా చెప్పావు, తెలుసుకున్నాను. అదే మంచి మనసుతో మనం కొన్ని నిర్ణయాలు చేసుకుని అంగీకారానికి వద్దాం. రాయిలా నిలిచి చూడసాగాడు మోహన్. వాసంతి కనుల వెంట కన్నీరు కారసాగింది. నా ఆంక్షల వలననే నిన్ను దూరం చేసుకుంటున్నానని గ్రహించలేకపోయాను మోహన్. తెలివి తక్కువ దాన్ననే నిజంగా. మన వివాహం నిశ్చయమైన నాడే నేను నీ దాన్ని. మోహన్, నన్ను క్షమించు. నీకు ఏ విషయంలోనూ ఆటంకం ఉండదు. ఏ సంతకం చేయమంటే అది చేస్తాను. నాకు నువ్వే కావాలి. అతి దగ్గరగా వస్తున్న ఆమెకు కొన్ని అడుగులు వెనక్కి నడిచి వారిస్తూ నిలబడ్డాడు మోహన్. వద్దు వాసంతి, పూర్తి స్త్రీ జాతి పైననే గౌరవం పోగొట్టేయకు నాకు.
నీతో ఒక్క గంట కూడా నేను జీవితం గడపలేను. నీతో స్నేహం వల్ల కొన్ని జీవిత సత్యాలు విలువలు తెలుసుకున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే స్నేహితుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. అతడి పరిశీలనగా చూసి కనులు తుడుచుకుంటూ అడిగింది వాసంతి. మోహన్, ఒక్క నిజం చెప్తావా? అడుగు. నాకంటే ధనవంతురాలు నువ్వు వాడిన ఆట సాగించేది ఎవరైనా దొరికిందా? నిర్వేదంగా నవ్వాడు మోహన్. లేదు, నిజంగా లేదు. నువ్వు అసలు ఏ స్త్రీని ప్రేమించలేదా? స్త్రీలతో ఆడుకోవటం మాత్రమేనా నీ పని? మోహన్ సమాధానం చెప్పలేక మౌనం వహించాడు. సమాధానం కావాలి నాకు. ప్రేమించాను, ఒకే ఒక్క స్త్రీని. నాకంటే ధనవంతురాలా? అతి పేదది. నేనిచ్చిన డబ్బుతోనే ఇల్లు గడవాలి. పోనీ అతి సౌందర్యవత? నీ ముందు దిగదుడిపే. మరి బాగా చదువుకుందా? ఏదో 4th ఫారం మాత్రం. వాసంతి మొహం చిట్లించింది. ఎవరిపై కసితో అంత ఏ ప్రత్యేకత లేని దాన్ని నిట్టూర్చి అటు ఇటు 2 సార్లు పచారులు చేశాడు. పోయి కిటికీ వద్ద నుంచుని ఆ శూన్యంలోకి చూస్తూ ఒక్కొక్క మాటే అన్నాడు. ఎవరిపై కసి కక్ష కాదు, ఆమె అబలత్వంపై జాలి, ఆమెలోని స్త్రీత్వంపై అనురాగం, ఆమెలోని అమాయకతపై ఆకర్షణ, ఆమెలోని నిస్వార్థతకు నీరాజనం, అంతే. ఎవరామె? ఎప్పుడైనా తీసుకొస్తాను. నా ఎంపికను మెచ్చుకోగలవనే అనుకుంటాను. సెలవు. మోహన్ మాట. ఏమిటి? తిరగకుండానే అడిగాడు. నీకు కావలసిన డబ్బిస్తాను, తీసుకో. అవసరమన్నావుగా. మోహన్ అలాగే నిలబడున్నాడు మౌనంగా. తీసుకో మోహన్, నిన్ను రుణబద్ధుని చేసి మొగమాటంలో పెట్టడానికి కాదు, మనస్ఫూర్తిగానే ఇస్తున్నాను. థ్యాంక్స్, కానీ వద్దు వాసంతి, నేనేదో ఏర్పాటు చేసుకుంటాను. సాగిపోతున్న అతన్ని చూస్తూ కన్నీటికి అడ్డుకట్ట కట్టలేక మతిమాలిన దానిలాగా ఒక గదిలోంచి మరో గదిలోకి తిరగసాగింది. మోహన్, నిన్ను నేను ద్వేషించలేదు. నీలో మార్పు వస్తుందనే ఆశతో అలా ప్రవర్తించాను. నా ఆశ ఏమైంది? ఏం జరిగింది ఈనాడు? అమ్మాయి గారు, నౌకరు గొంతు విని గబగబా కన్నీరు తుడిచేసి మామూలు మనిషి అయిపోయింది. లాయర్ బాబు కిషోర్ గారు మీతో మాట్లాడాలంటున్నారు. ఇప్పుడా? ఈ అర్ధరాత్రి? వాసంతికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంతలో కిషోర్ స్వయంగా వచ్చేశాడు అక్కడికి. వాసంతికి కోపం ముంచుకొచ్చింది. నాకిప్పుడేమీ మాట్లాడే ఓపిక లేదు. ఏదైనా ఉంటే అమర్కు చెప్పి వెళ్ళండి, కరకుగా అంది. అమర్ బాబు అర్జెంటు పని మీద సిటీ వెళ్ళారమ్మా, మీకు చెప్పమన్నారు. ఎల్లుండికి గాని రారు, నౌకరు చెప్పాడు. ఏమిటా పని? తెలియదండి అంటూనే నౌకరు నిష్క్రమించాడు. తర్వాత మాట్లాడుకోవచ్చు కిషోర్ బాబు, మీరు వెళ్ళిరండి. ఇదేమీ మీ ఆస్తిపాస్తుల వ్యవహారం కాదు, మీ వ్యక్తిగత విషయమే అంటూ స్థిర నిశ్చయంతో వచ్చిన వాని వలె ఒక సోఫాలో కూర్చున్నాడు కిషోర్. వాసంతి కూర్చోలేదు. మాటలు త్వరగా ముగించి వెళ్ళమన్నట్టుంది ఆమె తీరు. నేనొచ్చి చాలాసేపు అయింది వాసంతి. ఒక్కసారి కలవరపడుతూ చూసి మరల సంభాళించుకుంది వాసంతి. నేను మీ సంభాషణ అంతా విన్నాను. చివాలున తలెత్తిన వాసంతి కనులలో రోషం. సిగ్గులేదు, అంత పొంచి వినవలసిన అగత్యం ఏమొచ్చింది? సారీ, అమర్ ముఖ్యమైన పని మీద సిటీ వెళ్ళాడు. ఆ విషయం మీతో చెప్పి తాను లేనప్పుడు ఏమైనా అవసరాలుంటే నన్ను చూడమని చెప్పి వెళ్ళాడు. ఆ మాట చెప్పడానికి వచ్చేసరికే మీ వాగ్వాదం మంచి పట్టులో ఉంది. ఇతరుల విషయాలు పొంచి వినటం సంస్కార లక్షణం కాదు. మీరు డ్రాయింగ్ రూమ్లో వేచి ఉండవలసింది, లేదా తర్వాత రావాల్సింది. తీసిపోని తీవ్రతతో తాను సమాధానం చెప్పాడు కిషోర్. ఇతరుల జీవితంతో ఆడుకోవటం కూడా సంసార లక్షణం కాదు వాసంతి. నీ హద్దులను దాటి ఇతరుల పరిధిలోకి ఎప్పుడైతే ప్రవేశించావో అప్పుడే వారు నీ పరిధిలోకి వచ్చే అవకాశాన్ని నువ్వు ఇచ్చావన్నమాటే. ఏమిటి మీ ఆరోపణ? నేనిప్పుడు నేరాలు ఆరోపణలు చర్చించడానికి రాలేదు. జరిగిన విషయాలన్నీ అందరికీ తెలుసు. నాకు మీ మీద శ్రద్ధ పెరగడానికి కారణం మీ నుంచే ప్రారంభమైందని మీకు బాగా తెలుసు. ఆ సంగతులన్నీ మధ్యలోనే ఆపు చేశాడు కిషోర్. నన్ను మాట్లాడియండి. ఇంతకాలంగా మీరు అంధకారంలో ఉన్నారు. అమర్ చెప్పినా మీకు అర్థం కాలేదు. ఈనాడు మోహన్ తనంత తానే మీ కండ్లు తెరిపించాడు. అవన్నీ మీకు అనవసరం అని చెప్పాను మర్యాదగా అంది వాసంతి. కిషోర్ తనకలేదు. ఆ ముక్కు మీద కోపమే మిమ్మల్ని కొన్ని యథార్థాలు తెలుసుకోలేక దూరంగా ఉంచుతోంది. నేను హితైషిగా చెప్పేది మీరు విని తీరాలి. ఈనాడు మీకు ఇన్ని విషయాలు విపులం చేసిన మోహన్ అసలు విషయం ఎంత గొప్పగా దాచాడు. ఏమిటో అది? మోహన్ వివాహం చేసుకోబోతున్నది అతడు అంతగా పొగడిన యువతి ఎవరో తెలుసా? సుజాత. ఈ సంగతి అమర్కు తెలుసు. ఆ విషయం ఎల్లుండే ఆ ఏర్పాట్ల నిమిత్తమే అమర్ అర్జెంటుగా పరిగెత్తింది. ఎంత మోసం! అమర్ కూడా నాకు చెప్పలేదే.
ఇందులో అమర్ను అనుకోవాల్సిన అగత్యం లేదు. అతడు ఏనాడో మీకు అన్నీ చెప్పాలని ప్రయత్నిస్తే మీరు మోహన్ తరపున వాదించడమే గాక అమరేంద్రను అవమానించారు. ఆ కారణంగా అప్పుడు అతడు నౌకరీ మానుకోవటం కూడా జరిగింది. అపరాధిలా తలవాల్చుకుంది వాసంతి. అభిమానం వీడి ఆప్తుల సలహాను వినండి. మోహన్ మోసగాడని తనే అంగీకరించాడు. ఇప్పుడైనా అతడిలో పరివర్తన నిజం అవునో కాదో అతడికి కూడా తెలియనంత అనిశ్చయుడు. ఎందుకు ఇంకా అటువంటి నీచుడి కోసం మీ బంగారు జీవితాన్ని భస్మం చేసుకోవటం? కిషోర్ అదలించినట్టే అంది వాసంతి. నిర్లక్ష్యంగా నవ్వాడు. మోహన్కు కావాల్సింది డబ్బు. తన విత్సలబడి తన నిరాటంకంగా సాగిపోవటం మీ దగ్గర ఆ రెంటికి ఆటంకంగానే ఉంది. అతడు సుజాతను ఏనాడో తీసుకుపోయాడు. మరి వివాహం ఇప్పుడు ఎందుకు అవుతోంది ఆలోచించారా? అర్థం కాలేదు. అందుకే మీరు మరీ అమాయకులు అంటాం. నేను లాయర్ని, ప్రపంచం చూసిన వాడిని గర్వంగా అన్నాడు కిషోర్. అసలు విషయం ఏమిటి? ఇప్పుడు సుజాత కూడా ధనవంతురాలు అవటమే. ఆనందయ్య గారు సుజాతకు కూడా ఆస్తిలో భాగం ఇస్తూ వీలునామా వ్రాశారు. ఆ వీలునామా వ్రాసినప్పుడు మోహన్ ఎంత పేచీగా మాట్లాడారో మీరు ఎరుగుదురు. అవునన్నట్టుగా తల పంకించింది వాసంతి. సుజాత భాగం కూడా మీకే చెందాలని వాదించాడు ఆ రోజు. సుజాతను అన్ని విధాల అధ్వానం చేసి అలా మాట్లాడగలిగాడు అంటే మోహన్ ఎంత కరుకు హృదయుడో ఆలోచించండి. సుజాతను ఎంత భేద స్థితిలో ఉంచాడో, ఎన్ని హింసలు పెడుతున్నాడో నేను అమర్ ఎరుగుదుం. మరి నాకెందుకు చెప్పలేదు? బాధగా అడిగింది వాసంతి. హద్దులు మించి మాట్లాడొద్దని అమర్ను మీరు ఎన్నిసార్లు అన్నారు? నిట్టూర్చే సమాధానం. ఇప్పుడే సుజాతను పెండ్లాడి ఇక్కడికి తెస్తాడు. మెల్లగా అమాయకురాల చేత సంతకాలు చేయించి ఆమె బాగపు ఆస్తిని కైవసం చేసుకోవటం అతడికి ఏమీ కష్టం కాదు. వినలేనట్టుగా చేతులతో చెవులు మూసుకుంటూ విలవిలలాడుతూ అరిచింది వాసంతి. అబ్బా, నేను వినలేను, ఆఫ్ చేయండి కిషోర్. యథార్థం తెలుసుకుని తీరాలి. ఏదో ఏడవనివ్వండి. ఎవరి గొడవ నేను వినదలుచుకోలేదు. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళండి. ఆమె స్వరం నీరసంగా ఉంది. లంకణాలు చేసినట్టుగా పాలిపోయింది ముఖం. మీరు బాధపడుతున్నారు. ఈ స్థితిలో ఒంటరిగా వదిలి వెళ్ళలేను. ఏమైనా కావాలి ఇస్తే తీక్షణంగా చూస్తూ కావాలి. ఇంత విషం తెస్తారా? తీవ్రంగా అంది వాసంతి. అదిగో ఆవేశం గురించే స్నేహితులతోడు అవసరం అంటున్నాను. ఆ ఆర్ద్రతను అర్థం చేసుకోగల స్థితిలో లేదామె. అవసరం లేదు, వెళ్ళమని చెప్పాను. కటువుగా అనేసి మేడ మీదకు వెళ్ళిపోయింది. మరి తరువాయి భాగం రేపు విందాం. థ్యాంక్ యూ.